అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. క్యాబినెట్ భేటీ, మహిళలకు ఫ్రీ బస్సు, రైతుల ఖాతాల్లో 20,000 రూపాయలు. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కొత్త చట్టానికి ఆమోదం తెలపనుంది. ఈ నెల 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. కొత్త చట్టానికి ఆమోదం తెలపనుంది. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సమయంలో ప్రత్యేకంగా ఈ భేటీని నిర్ణయించారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లులపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మహిళలను కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు. ఇక పెండింగ్లో ఉన్న పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతుంది. 5 నెలలుగా వారికి విధులు కేటాయించలేదు, వేతనాలు ఇవ్వలేదు, బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులను గ్రామ పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా సూపర్ 6 హామీలపై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం వీటి అమలు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పథకాల అమలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తుంది. అమలు చేస్తుంది. బడ్జెట్లో రైతులకు 20,000 రూపాయలు, అమ్మకు వందనంకు నిధులు కేటాయించింది. అయితే పూర్తి స్థాయిలో అమలుకు వీలుగా ఆ కేటాయింపులు లేవని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో జనవరిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 20,000 జమ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాల అమలుతో పాటుగా అమ్మకు వందనం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.